రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి విజన్ ఏంటో చెప్పాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకువెళ్లాలంటూ సీఎం తమకు సూచించారని తెలిపారు. హైదరాబాద్లో హాలీవుడ్ సినిమా షూటింగ్స్ కూడా జరగాలని అన్నారు. అందుకు సంబంధించి సలహాలు సూచనలు కూడా తమ నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు దిల్ రాజు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ సినిమా హబ్గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనని తెలిపారు. త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులంతా సమావేశమై ఈ అంశాలపై మరోసారి చర్చిస్తామని అన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం చూస్తున్న పోరాటంలో మేము కూడా భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా రైట్ తెలుగు సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి విజన్ ఏంటో చెప్పారని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకువెళ్లాలంటూ సీఎం తమకు సూచించారని తెలిపారు. హైదరాబాద్లో హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరగాలని అన్నారు. అందుకు సంబంధించి సలహాలు సూచనలు కూడా తమ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ సినిమా హబ్గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులంతా సమావేశమై ఆ అంశాలపై చర్చిస్తామని అన్నారు దిల్ రాజు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో తాము కూడా భాగస్వాములు కావాలని సీఎం సూచించినట్లుగా వెల్లడించారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేటు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ టైం మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు. అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి